अस्सलामुअलैकुम आदाब, मैं खुदर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। जग्गा रेड्डी ने KTR को बनाया तनकीद का निशाना, कहा अदब से बात करो वरना जवाब सुनने तैयार रहो। आदिलाबाद में YS राजशेखर रेड्डी की 76वीं जयंती अक़ीदत व एहतराम से मनाई गई। YSR की फलाही नज़रियात आज भी ज़िंदा हैं, कांग्रेस कायदीन का इजहार ख़याल। हज 2026 के ऑनलाइन दरख्वास्तों का आगाज़, आदिलाबाद हज सोसाइटी की जानिब से मुफ्त रहनुमाई। हज सोसाइटी ज़िला सदर जनाब शाहिद अहमद तवक्कल की प्रेस कॉन्फ्रेंस। हल्का असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमात बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। आदिलाबाद ज़िले में गैर कानूनी यूरिया की स्मगलिंग पर कार्रवाई, पुलिस में केस दर्ज, ज़रूरी अफसर की प्रेस कॉन्फ्रेंस। और अब खबरों की तफसील। TPCC वर्किंग सदर जग्गा रेड्डी ने KTR को तनकीद का निशाना बनाते हुए कहा कि अगर इज़्ज़त से बात करोगे तो इज़्ज़त मिलेगी। इन्होंने कहा कि KTR को ना सियासी तजर्बा है और ना ही संजीदगी, वो सिर्फ अपने वालिद के तुफैल MLA बने, अवामी जद्दोजहद से नहीं। मज़ीद कहा कि अगर KTR वज़ीर आला पर नुक्ताचीनी बंद करते हैं तो हम भी जवाब देना बंद कर देंगे। పార్టీ నాయకులు అందులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మా PCC ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నాడు. NIC యూత్ కాంగ్రెస్ ఒక సామాన్య కార్యకర్త నుంచి మొదలుకొని ఈరోజు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయనకి ఏం తెలుస్తుంది? మహేష్ గౌడ్కి PCC ప్రెసిడెంట్కి కార్యకర్త ఎట్లుంటాడు, నా మండల నాయకుడు ఎట్లుంటాడు, విలేజ్ నాయకుడు ఎట్లుంటాడు, ప్రతిది కూడా పట్టు ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కింద నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నది అవగాహన డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకు ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ నాయకులుగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇది కూడా కొంత ఆయనకు ఎవరికి KTR గారికి కొంత అవగాహన కోసం చెప్పడం జరిగింది. అదే నువ్వు డైరెక్ట్గా 4 సార్లు ఎమ్మెల్యే అయినా నువ్వు డైరెక్ట్గా వచ్చినట్టే. మా అనుభవాల ముందు మాకున్న అనుభవాల ముందు నువ్వు జీరో, నథింగ్. ఇది పాయింట్ ఏంది? మీ అయ్యా సన్నాసులు, ఇది మీరు స్టార్ట్ చేసి ఈ పంచాయత్. అసలు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించండి. సన్నాసులను ఎవరైనా స్టార్ట్ చేసింది మీ అయ్యనే కదా. ఇవన్నీ చూసి మీకు ఎట్లా తిట్టాలో కొంత మాడిఫై చేసి తిడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కొంత అవసరం అదిగా మీకు. మీరు కంట్రోల్ కావాలంటే బూతులకు వజ్రంతో కొయ్యాలి, బూతులతోటే తిట్టాలి. మరి నువ్వు రండి అంటే మేము కూడా రారండి అంటాము, నువ్వు రండిలే బిండిలే మేము నువ్వు అంటాము అంటాము. మేము పొలిటికల్ పార్టీ నాయన, మేమేమి ధర్మశాల పెట్టలేము ఇక్కడ ఉపన్యాసాలు ఈయనకే. మాది ఒక పొలిటికల్ పార్టీ. బాగున్నారా అని అంటే మేము కూడా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అడుగుతాము. నువ్వు ఏం రా అంటే ఏం బే అంటాం మేము. తప్పదుగా సీఎం రేవంత్ రెడ్డికైనా నాకైనా మా మంత్రులకైనా మా లీడర్లకు కాంగ్రెస్ తప్పదు. నువ్వు గాడిదలు అంటే పడతారా ఇవ్వండి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను చాలాసార్లు అన్నా, ఆయన గీకుడు ఎందుకు తన్నిపించుకుడు ఎందుకు అన్న నేను. గోకుడు ఎందుకు తన్నిపించుకున్నాడు ఎందుకు? మీరు కూడా అండి అని పిలువండి. సీఎం రేవంత్ రెడ్డి ఏమండి ఎట్లున్నారండి అని మాట్లాడు, ఆయన కూడా బాగుండండి అంటాడు. ఆయన మీరు కూడా బాగున్నారండి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా. తిట్ల పురాణం ఖాందాన్ మీది, ఇక దానికి విరుగుడు తిట్లే. ఇక మీరు ఒకటి తిడితే, కాకపోతే మీరు ఒకటి తిడుతున్నారు, మేము 10 తిడుతున్నాం. తప్పదు. మళ్ళా నువ్వు కంట్రోల్ కావాలంటే మేము 10 తిట్టాల్సిందే. నిన్ను ఇక తెలంగాణ ప్రజలు కూడా గమనించుండేది. हैदराबाद के अंबरपेट इलाके में बोनाल त्यौहार के सिलसिले में इंतज़ामिया भरपूर तैयारियां कर रहा है। इसी तनाजुर में रियासती वज़ीर पुन्नम प्रभाकर ने हुकूमत की जानिब से माली इमदाद फराहम की। बोनाल की तैयारियों के जायज़ा इजलास में वज़ीर के साथ MLA वेंकटेश और मंदिर के अहदेदारान शरीक हुए। इन्होंने बताया कि बोनाल जैसे सकाफ़ती व मजहबी त्यौहारों के लिए हुकूमत की जानिब से माली इमदाद का सिलसिला जारी रहेगा। ఇంకా ఎలాంటి డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ గుణరెడ్డి గారు
ఐమాక్స్ లైట్స్ ఎవరున్నారమ్మా మైక్ జరగండి ప్లీజ్ ఒక మైక్ అలాగే జరగండి బ్రదర్ ఎక్స్క్యూజ్ ఓ జరగండి Sir, good morning, sir. I am in charge of electrical street lights GHMC. చెప్తున్నాం సార్, దానికి ఇన్ అడిషనల్గా 3,275 టెంపరీ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఎక్కడ డార్క్ స్పాట్ లాల్ దర్వాజా అదేవిధంగా అంబర్పేట ఈ విధంగా అనేక హైదరాబాద్ ఉన్నటువంటి దాదాపు 3,000 చిల్లర దేవాలయాల్లో ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆషాఢ మాస బోనాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రజల భాగస్వామ్యంతో అధికారుల సహకారంతో చేయడం జరుగుతూ ఉంది. ఏ ఉత్సవమైనా ఏ కార్యక్రమమైనా ప్రజల సహకారం కావాలి కాబట్టి ఇప్పటికే గోల్కొండ, మల్కంపేట, ఉజ్జయిని, లాల్ దర్వాజాతో పాటుగా అంబర్పేట కూడా పెద్ద దేవాలయంగా స్థానికంగా దేవాలయం పరిధికొచ్చి ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఇబ్బందులు ఉండదని క్షేత్రస్థాయి అధికారులతో కూడా రివ్యూ చేస్తా ఉన్నాం. దీని సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది డ్యూటీ ఏదో మనం ఉద్యోగం చేస్తున్నాం అనేది కాకుండా ఒక దైవభక్తి దేవుడి ఆషాఢ మాస బోనాల సందర్భంగా మనకి ఒక గొప్ప సేవ చేసేటువంటి అవకాశం దొరికింది. ఈ ఆషాఢ మాస బోనాల సందర్భంలో ఈ పదవి బాధ్యత ద్వారా ఈరోజు ఇక్కడ జరిగేటువంటి ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో ప్రజలకు సౌకర్యాలు కలిగించే విషయం లోపల విధి నిర్వహణ పరంగా ఎక్కడ కూడా అలసత్వం కానీ ఇబ్బంది కానీ కొంత ఇబ్బంది ప్రజలకు కలగకుండా ఉండే విధంగా మరి ఏర్పాట్లు చూడాలని సందర్భంగా నేను కోరుతూ कांग्रेस के सीनियर कायदीन साबिक म्यूनसिपल चेयरमैन दिगंबर राव पाटिल और कांग्रेस टाउन सदर गुड़पल्ली नागेश ने कहा कि डॉक्टर YS राजशेखर रेड्डी अवामी कायद के तौर पर अवाम के दिलों में हमेशा ज़िंदा रहेंगे। साबिक वज़ीर आला मरहूम YS राजशेखर रेड्डी की 76वीं जयंती के मौके पर आज आदिलाबाद शहर में वाक़ कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस में कांग्रेस कायदीन और कारकुनान ने शानदार तकरीब का इनेकाद किया। तकरीब में बड़ी तादाद में पार्टी कायदीन व कारकुनान ने शिरकत करते हुए उनकी जयंती तकरीब मनाई। इन्होंने मरहूम कायद की तस्वीर पर गुलहाए अक़ीदत निछावर करते हुए खुलूस के साथ ख़राज अक़ीदत पेश किया। इस मौके पर कायदीन ने कहा कि YSR ने मुत्तहिदा आंध्र प्रदेश में न सिर्फ बतौर वज़ीर आला बल्कि कांग्रेस पार्टी के मजबूत रहनुमा के तौर पर बेशुमार खिदमत अंजाम दी। इन्होंने कहा कि YSR की अवामी फलाह व बहबूद की स्कीमें आज भी मिसाली हैसियत रखती हैं और कई हुकूमतें उन्हीं के फलाही मंसूबों को जारी रखे हुए हैं। कायदीन ने याद दिलाया कि आदिलाबाद में रिम्स मेडिकल कॉलेज और दीगर तरक्याती प्रोजेक्ट्स की मंजूरी YSR के दौर हुकूमत में ही हुई थी। इन्होंने कहा कि उनकी हुकूमत बेलौस खिदमत, गरीबों की भलाई, किसानों की बहबूद, ख़वातीन के इस्तेहकाम, तालीम और सेहत के मैदान में इनकलाबी तब्दीलियों के लिए यादगार रही। कायदीन ने कहा कि YSR के तरक्की पसंद ख़यालात और फलाही नज़रियात आज भी रियासत की तरक्की के लिए बुनियाद बने हुए हैं। कांग्रेस पार्टी उन पर फ़ख्र करती है और पूरा मुल्क उन्हें एक हकीकी अवामी रहनुमा के तौर पर याद करता है। आखिर में मुक़र्रिरीन ने अपील की कि हम सबको YSR के ख्वाबों को हकीकत बनाने के लिए उनके उसूलों पर चलना चाहिए। बहुत खुशी होती है क्योंकि आदिलाबाद के वास्ते उन्होंने जो काम किया, सबसे बड़ा काम है रिम्स का। रिम्स हॉस्पिटल के वक्त मैं खुद मौजूद था उनके साथ, रामचंद्र के साथ मैं भी मौजूद था। उन्होंने बोले रामचंद्र एम कावाला नहीं को रिम्स कावाला लेकिन मिनिस्ट्री। रामचंद्र साहब बोले साहब मिनिस्ट्री आती जाती, मुझे होना रिम्स, क्योंकि ट्राइबल एरिया है, ये बहुत बड़ा वरदान उनका है। और उसके बारे में अब इतना बात कर सकते हैं, एक कार्यकर्ता के ऊपर उनकी कैसी नज़र थी। एक बड़ा उदाहरण देता हूँ, मैं शादी का इन्विटेशन कार्ड लेके गया तो चुस्ता दिगंबर बोल के बोले, लेकिन एक्चुअली शादी को आए, बच्चे के शादी को आए, ये बहुत बड़ी वरदान है। कार्यकर्ता के ऊपर ऐसा सबका नज़र रहे तो कांग्रेस पार्टी किधर भी नहीं जाती। और ये चीज़ देशराज सिंह सब करे, उस वक्त से मैं कुछ ज़्यादा नहीं कहते हुए मैं इतना कहूँगा
ये हर आदमी को राज सेक्रेटरी साहब को याद रखना चाहिए। जब तक चांद सूरज रहेगा, जब तक राज सेक्रेटरी साहब का नाम रहेगा। तो तैयार रखो। नमस्ते। ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాత ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వాన ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఘనంగా కేఎస్ఆర్ భవన్లో జరుపుకున్నాము. కార్యకర్తల సమక్షంలో మహిళా కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, అలాగే మా సీనియర్ నాయకులు, వివిధ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈ యొక్క జయంతి ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆదిలాబాద్కు రిమ్స్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ది. ఆ రోజు ఆదిలాబాద్కు మత్తడి వాగు ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రదాత వైఎస్ఆర్. ఆ రోజు 108 అంబులెన్స్ ఇచ్చిన ప్రదాత వైఎస్ఆర్. ఆ రోజు మైనార్టీలకు 5% రిజర్వేషన్ కల్పించి ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు అయిన ఘనత వైఎస్ఆర్. చెప్పుకుంటా పోతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్. ఆయన అడుగుజాడలో తప్పకుండా రాబోయే మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన పథకాలు మరియు ఇప్పుడు నడుస్తున్న పథకాలు, ఉచిత బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, మళ్ళీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ తప్పకుండా కాంగ్రెస్ ప్రవేశించిన పథకాలని ఇంటింటికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు గెలిపించుకుంటామని ఆశిస్తూ ज़िला हज सोसाइटी आदिलाबाद के सदर जनाब मोहम्मद शाहिद अहमद तवक्कल ने अपनी रिहाइशगाह पर प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि हज 2026 के लिए ऑनलाइन दरख्वास्तों का अमल शुरू हो चुका है। हज कमेटी ऑफ इंडिया की जानिब से 7 जुलाई से दरख्वास्तें तलब की गई हैं और इसकी आखिरी तारीख़ 31 जुलाई 2025 मुकर्रर की गई है। इन्होंने बताया कि हस्ब रिवायत ज़िला हज सोसाइटी आदिलाबाद इस साल भी आज़मीन हज के लिए सहूलत कारी का अहम किरदार अदा करेगी। दफ्तर हज सोसाइटी भुक्तापुर मुस्तक़र आदिलाबाद में दरख्वास्त फार्म भरने और ऑनलाइन सबमिट करने के लिए मुफ्त रहनुमाई व मुआवनत फ़राहम की जाएगी। ख्वाहिशमंद आज़मीन हज से दरख्वास्त की कि वह दर्ज झेल दस्तावेज़ात के साथ दफ्तर से सुबह 11 बजे से शाम 5 बजे के दरमियान रुजू हो सकते हैं, जिनमें पासपोर्ट जिसकी मियाद कम अज़ कम 31 दिसंबर 2026 तक हो, पासपोर्ट की ज़ेरॉक्स सेल्फ साइन के साथ, बैंक पासबुक, आधार कार्ड, पैन कार्ड की सफ़ेद कॉपी, हालिया कलर फ़ोटो, बैकग्राउंड काफ़ी शामिल है। सदर हज सोसाइटी ने मज़ीद कहा कि हज कमेटी ऑफ इंडिया की जानिब से हज 2026 के फॉर्म पर किसी किस्म की फ़ीस मुकर्रर नहीं की गई है। ये एक सहूलत है जिससे हर आज़िम को इस्तेफ़ादा करना चाहिए। मज़ीद मालूमात व रहनुमाई के लिए उनके दफ्तर से रुजू हो सकते हैं। प्रेस कॉन्फ्रेंस के मौके पर नायब सदर मोहम्मद आसिफुद्दीन, जनरल सेक्रेटरी मोहम्मद अब्दुल हसीब, काज़ीन ज़फ़ीरुल्लाह खान और अरकान फ़ारूक अहमद, डॉक्टर अथर शरीफ, मोहम्मद एजाज़, अमीम शरीफ व दीगर मौजूद। जिसका बैकग्राउंड वाइट चाहिए और पैन कार्ड की कापी, आधार कार्ड की कापी और बैंक की पासबुक, उसका पहला फ्रंट पेज की कापी और कैंसल चेक, अगर वो ना होने की सूरत में कैंसल चेक के साथ और ब्लड ग्रुप के साथ हमारे पास हज सोसाइटी भुक्तापुर आदिलाबाद यहाँ पर हमारे दफ्तर पर सुबह 11 बजे से लेकर 5 बजे तक हाजिर हो सकते हैं। अल्हम्दुलिल्लाह हमारी हज सोसाइटी आदिलाबाद की जानिब से गुज़िश्ता 25 साल से आज़मीन हज के लिए खिदमत अंजाम दी जा रही है। हमारे हज सोसाइटी के ज़िम्मेदारान तमाम तर सहूलियात फ़राहम करते हैं। हज के एप्लीकेशन से लेके हज को जाने तक के तमाम खादिमुल हुज्जाज के तौर पे हम लोग खिदमत करते हैं। अल्हम्दुलिल्लाह आप तमाम आज़मीन हज जो इस साल जो 2026 का हज के लिए जो इरादा करे हैं उनसे गुजारिश की जाती है कि वो 31 जुलाई से क़ब्ल अपना फॉर्म एप्लीकेशन जो ऑनलाइन करना है, जो हमारे दफ्तर भुक्तापुर हज सोसाइटी आदिलाबाद केयर ऑफ एतमाद उर्दू डेली ऑफिस पर पहुंचकर सुबह 11 बजे से लेकर 5 बजे तक अपना जो एप्लीकेशन फॉर्म ऑनलाइन करना है करवा सकते हैं। आप लोगों की तमाम तर रहनुमाई की जाएगी। हमारे हज सोसाइटी के ज़िम्मेदार यहाँ पर मौजूद है। हर अल्हम्दुलिल्लाह हम लोग तमाम तर आप लोगों को रहनुमाई करेंगे, हज को जाने तक की आपकी खिदमत करेंगे अल्हम्दुलिल्लाह। और आप लोग जल्द से जल्द कर लें क्योंकि 31 जुलाई आखिरी डेट है और तमाम जो आज़मीन हज जो हज को जाके आ चुके हैं हम उनका भी मुबारकबाद देते हैं कि वो हज करके आ गए। अल्हम्दुलिल्लाह कल ही आखिरी काफ़िला हमारा आया है और तमाम आज़मीन हज को हम मुबारकबाद देते हैं कि वो लोग हज करके आ गए हैं अल्हम्दुलिल्लाह। और
जो लोग जाना चाहते हैं उनसे गुजारिश करते हैं कि वो 31 जुलाई से क़ब्ल अपना एप्लीकेशन फॉर्म दाखिल कर लें। जज़ाकल्लाहु खैर। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तेफ़ादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమంకై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. मौलाना मोहम्मद एहतशाम असदी की इत्तला के बावजूद आज बरोज़ मंगल एक पुरवक़ार और रूह परवर तकरीब मदरसा मारिया लिल बनात बंगारी गुड़ा आदिलाबाद में मुनक़्क़िद हुई। इस तकरीब का उन्वान था इफ्तिताह नौ तामीर बिल्डिंग, तहनीत हुज्जाज किराम और तकमील PhD डॉक्टर मौलाना मोहम्मद याकूब असदी। तकरीब की सदारत मुमताज़ मजहबी रहनुमा अलहाज हाफिज़ मोहम्मद मंजूर अहमद साहब सदर तंजीम अम्मा मौज़ीनीन ने फरमाई, जबकि मेहमान ख़ुसूसी के तौर पर मारूफ़ आलिम दीन हज़रत मौलाना मोहम्मद फ़िरोज़ ख़ान साहब मोहम्मदी इमाम ख़तीब मस्जिद अक़सा जल्व अफरोज़ हुए। मदरसे के नाज़िम हज़रत मौलाना अब्दुल अज़ीम असअदी नक्शबंदी ने इदारे की तालीमी, अखलाक़ी व इंतज़ामी ख़िदमात पर मुफस्सल और मुतासिर कुन रुदात पेश की, जिसे शुरका ने भरपूर सराहा। इस पुरमसरत मौके पर हुज्जाज किराम जिनमें हाफिज़ मोहम्मद मंजूर अहमद के अलावा दीगर शामिल थे, उन्हें शॉल पोशी और गुल पोशी की रूह अफ़ज़ा रस्म मौलाना फ़िरोज़ साहब मोहम्मदी, मौलाना याकूब असअदी और दीगर उलमा, हुफ़ाज़ और मदरसे के ज़िम्मेदारान ने अदा की। इस मौके पर मेहमानों ने मौलाना अब्दुल अज़ीम असअदी को मदरसे की कामयाब इफ्तिताह पर मुबारकबाद दी और इस मदरसे की तरक्की के लिए खूब दुआओं से नवाजा। इस मौके पर मदरसे की इंतज़ामिया ने बेहतर इंतज़ामात किए और मेहमानों का शानदार इस्तकबाल किया। आदिलाबाद ज़िले के बौद्ध मंडल में ज़िला कलेक्टर राडर शीशा ने दौरा करते हुए आरोग्य पाठशाला प्रोग्राम में शिरकत की। यह प्रोग्राम मकामी बालिका गुरुकुल जूनियर कॉलेज में मुनक़्क़िद किया गया। कॉलेज पहुँचने पर तलबा और असातिज़ा ने ज़िला कलेक्टर का पुरतबाक इस्तकबाल किया। ज़िला कलेक्टर ने अपने खिताब में तलबा को ज़ाती सफ़ाई और जहनी सेहत की अहमियत से वाकिफ़ करवाते हुए कहा कि जहनी सुकून और मजबूती तभी हासिल होती है जब हम जिस्मानी और नफ्सियाती तौर पर सेहतमंद हों। इस मौके पर तलबा ने सेहत से मुताल्लिक़ छोटे ड्रामे पेश किए, जिसे ज़िला कलेक्टर ने सराहा। बादिज़ां ज़िला कलेक्टर ने गुरुकुल स्कूल की लाइब्रेरी, क्लासरूम्स और किचन गार्डन का मुआयना किया। किचन गार्डन में ज़िला कलेक्टर ने पौधे लगाकर शजरकारी की अहमियत को वाकिफ़ करवाया। बादिज़ां ज़िला कलेक्टर ने सरकारी अस्पताल का अचानक दौरा करते हुए मुख्तलिफ रिकॉर्ड्स का मुआयना किया और यहाँ के हेल्थ अमले को वक्त की पाबंदी की सख्ती से हिदायत दी। చదువుతున్నప్పుడు మాత్రమే
తెలంగాణ మార్చాలన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు మనకందరికీ తెలుసు, స్కూల్ అంటే ఈ ప్రపంచంలో పవిత్రమైనటువంటి స్థలం ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం పాఠశాల మాత్రమే. ఆ పాఠశాలలో దక్కినటువంటి గౌరవం విద్య. It is indeed an honor and I'm very, very grateful to be here amongst you all today. And paracetamol tablet. What is this tablet? మైనర్ అవుతుంది ప్లస్ ఎల్బిఆర్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ వైట్ కారిడార్లో Reach by 9 o'clock. You have to do it. మీరు ఇప్పుడు రిమ్స్లోనే కదా చదువుతున్నారు, మళ్ళీ మీరు పాస్ ఎట్లా అవుతారు? ఇట్లా పని చేస్తే పాస్ అవ్వరు. మరి డైరెక్టర్ గారికి చెప్తాము మీకు పాస్ ఆ టైం 9 o'clock ఇక్కడ రావాలి. 9 to 2 మీరు ఓపీలో తప్పకుండా ఉండాలి. మనం అక్కడ పీజీ డాక్టర్స్ కానీ మీరు హౌస్ సర్జన్స్ కానీ. ఆఫ్టర్ ఓపీ హూ ఆర్ ద డాక్టర్స్ హూ ఆర్ లుకింగ్ ఆఫ్టర్? చదువుతున్నారా? ఏమైంది మ్యారేజ్? వచ్చారా? Adilabad district. I heartfully congratulate Sangeeta, their teachers, the villagers, the students, parents, and the entire staff who have been working hard to ensure that this school has achieved 100% result in the last year. And Honorable CM Sir has also awarded your principal. So again, I would like to congratulate each one of you for the exemplary performance. I hope in coming years we will definitely get good news. It's passing out and reaching their goals. The goal can be of an IAS officer. आदिलाबाद ज़िले में गैर कानूनी तौर पर यूरिया मुंतकिल किए जाने के वाक़े पर किसानों ने बरवक्त कार्रवाई करते हुए एक गाड़ी को पकड़ लिया, जिसके बाद महकमा ज़राअत हरकत में आया और मुतल्लिक़ा शख्स के ख़िलाफ़ पुलिस स्टेशन में केस दर्ज कर लिया गया है। ज़िले के ADA श्रीधर ने मंडल ज़रिए दफ्तर में मीडिया से बात करते हुए बताया कि महाराष्ट्र को यूरिया की गैर कानूनी मुंतकिली की इत्तला मिलने पर फौरी अफसरान को रवाना किया गया। तफ्तीश के दौरान ये बात सामने आई कि हाका सेंटर से कुल 440 यूरिया के थैले थे, जिनमें से 200 थैले गैर कानूनी तौर पर मुंतकिल किए गए। सिरसन्ना के किसानों ने 100 यूरिया थैलों से भरी एक गाड़ी पकड़कर पुलिस को इत्तला दी, जबकि दूसरी गाड़ी दहेगांव की सिमत चली गई थी। तफ्तीश के दौरान इंकशाफ हुआ कि गांव के एक ही बीजेपी के साबिक़ मंडल सदर निकम दत्त के मवेशियों के शेड में 50 यूरिया के थैले रखे गए थे। अफसरान ने यकीन दहानी करवाई कि इस मामले पर मुकम्मल तहक़ीक़ात के बाद मुनासिब कानूनी कार्रवाई की जाएगी और हाका सेंटर का लाइसेंस भी मनसूख किया जा रहा है। इस कार्रवाई में DSP और दीगर पुलिस अमला शरीक हुआ। అదే ఈడ బండి ఖాళీ అవుతున్నది వీడియో ఉదయం కంప్లైంట్ చేయడం జరిగింది. యూరియా అక్రమంగా వెహికల్ ద్వారా మహారాష్ట్రకి తరలిస్తున్నారని చెప్పేసి ఉద్దేశంగా ఒక కాల్ చేయడం జరిగింది. రైతు నుంచి ఫోన్ రిసీవ్ చేయడం జరిగింది. వెంటనే సంబంధిత మండల వ్యవసాయాధికారికి తర్వాత ఏఈఓ కన్సర్న్కి మనం దీని మీద వెళ్ళి చూడమని చెప్పినాం. ఏఓ గారు అటెండ్ అయిన వెంటనే ఇక్కడ రెండు వెహికల్స్ సంబంధించినవి 2 విలేజ్లో ఉన్న వాటిని గుర్తించడం జరిగింది. దానిలో 150 బస్తాలు ఉన్నాయి. ఆ బస్తాల్ని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ తరలించిన దాని మీద ఒక కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగిలిన బస్తాల్ని రైతులు అమ్మిన వాటిని పూర్తి వివరాలు ఈ బిల్ బుక్స్ ద్వారా మనం వెరిఫై చేసిన తర్వాత ముందైతే
డీలర్కి సస్పెండ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి దాన్ని పూర్తి వివరంగా మనం విచారణ చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు టైమింగ్ అని ఏం లేదు. హాకా అయితే మార్నింగ్ 8 to స్టార్ట్ అయినట్టున్నది. రైతులకు అందుబాటులో ఉన్నప్పుడు 6 to 7, 8 అనేది దాని టైమింగ్ లిమిట్ ఏం లేదు. హాకా లోకల్, ఇది జరిగిందంతా హాకా బేలా సెంటర్లో జరిగింది. టైమింగ్ అని కానీ జరిగిన ఇప్పుడు కలెక్టర్ ఆదేశాల ప్రకారం మనకు డిస్ట్రిబ్యూషన్లో కంపల్సరీగా ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఒక్కొక్క ఏఈఓను కేటాయించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కంపల్సరీగా ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలనేది ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి ద్వారా నుంచి జరిగింది. బట్ ఇక ఏఈఓ కూడా నిన్న రాత్రి కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఏఓ గారు కూడా చెప్పారు మేము వచ్చినాకనే స్టాక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని కంపల్సరీగా. ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే సీజన్ బాగుంది కాబట్టి 5 బ్యాగుల వరకు, అంటే డిపెండ్స్ ఆన్ ఆయన పట్టా ఎంత ఉన్న దాన్ని బట్టి ఎన్ని బస్తాలు 5కు మించకుండా అయితే మనం ఆయనకున్న ల్యాండ్ని బట్టి ఇస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే 50 బస్తాలు బిల్తోనే అందరు కలిసి కొంతమంది రైతులు కలిసి బిల్ తీసుకొని ఒక దగ్గర తీసుకున్నట్టు ఒకరి మీద జరిగిందా అనేది విచారణ తెలుస్తుంది. ఆ బస్తాలు ఇప్పుడు మనకైతే బిల్స్ అయితే సబ్మిట్ చేస్తున్నారు కదా, కొంచెం చెక్ చేసిన తర్వాత చూద్దాం. अवामी मसाइल को करीब से देखकर उनके हल के लिए रास्ता तलाश करने के मकसद से मैं मॉर्निंग वॉक कर रहा हूँ। ये बात कानापुर के एमएलए बड़मा भज्जू पटेल ने कही। मंगल के रोज़ मंचिरियाल ज़िले के जनाराम मंडल हेडक्वार्टर और पुनाकाल गांव में एमएलए बड़मा भज्जू पटेल ने वॉक करते हुए आवाम से मुलाकात की और उनके मसाइल सुने। इन्होंने अहल अफराद को इंदिरा मकानात देने का वादा किया। कॉलोनियों में निकासी आब की नालियाँ तामीर करवाने का तयक़ुन दिया। कई मकामात पर सीसी रोड ना होने की वजह से आवाम को मुश्किलात का सामना होने की मालूमात हासिल करने के बाद इन्होंने सीसी रोड्स की मंजूरी का भी ऐलान किया। అది గవర్నమెంట్ ఇచ్చేది చూడండి సార్, ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లలు ఉంటారు సార్, పెద్ద పాప దానం చేస్తాను స్కూల్ కూడా. నో ఇష్యూ, పిల్లల్ని బాగా చేయండి, ఓకేనా? ఏ ట్రాక్టర్ ఎక్కడ పని నచ్చింది ఒక్క ఇంద్రం వెళ్ళితే 8 ట్రాక్టర్లు ఇస్తా, ఓకేనా? కాబట్టి దానికి సంబంధించి మొత్తం చేస్తారు. ఏం అవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటుంది, కొనాల్సింది కూడా అవసరం లేదు. అర్థమైందా? ఎక్కడైతే పని నేను ఆల్రెడీ చెప్పేసిన, జస్ట్ నాకు సేల్ చేస్తే నేను రాసేస్తాను. జన్నారం మరియు పొన్కల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ మార్నింగ్ వాక్లో అనేక రకాల సమస్యలను గుర్తించడం అనేది జరిగింది. ముఖ్యంగా నేను ఏ రూట్కి అయితే మార్నింగ్ వాక్ చేశానో ఆ రూట్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేకపోవడం, అంటే పిచ్చి ముక్కలు అంతే చాలా సంవత్సరాల క్రితం కట్టిన చిన్న చిన్న నాలుగు ఉండడంతో పాటు అదేవిధంగా చాలా చోట్ల సీసీ రోడ్లు లేవు. నేను పొన్కల్ కావచ్చు, జన్నారం కావచ్చు, ఓల్డ్ పొన్కల్ కావచ్చు, ప్రతి వాడవాడని కూడా తిరిగి అన్నీ కూడా ప్రత్యక్షంగా చూసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా కొంతమంది పేదవాళ్ళకి ఇళ్ళని కూడా గుర్తించడం అనేది జరిగింది. నిజంగా అట్లాంటి పేదవాళ్ళకు కూడా మనం ఇప్పుడు త్వరలోనే మనం ఇల్లు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇల్లు లాని పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా చాలా ఇళ్ళపై నుంచి కరెంట్ వెళ్తుంది. అదేవిధంగా పాత ఐరన్ పోల్స్ ఉన్నాయి. అదేవిధంగా మేము జన్నారం ఏరియాలో వెళ్ళినాం. ఆ ఏరియాలో అయితే అసలు సీసీ రోడ్లే లేవు. ఆ ఏదైతే జన్నారం ఆ ఏరియాలో మొత్తం కూడా నూతనంగా సీసీ రోడ్లు వేస్తాం. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ప్రత్యక్షంగా ఈరోజు జన్నారం టౌన్లో తిరిగి చూసేస్తే చాలా రకాలుగా అనేక రకమైన साबिक़ रुकन पार्लियामान आदिलाबाद स्वयं बापूराव ने कहा कि कुमरभीम आसिफाबाद ज़िले में जारी करदा GO49 कबायली अवाम के हक़ूक़ को पामाल करने वाला है। मंगल के रोज़ स्वयं बापूराव ने कबायली क़ायदीन के हमरा हैदराबाद में वाक़ राज भवन पहुँचकर तेलंगाना के गवर्नर जैष्णु देव वर्मा से मुलाकात की और एक याददाश्त पेश की। इन्होंने गवर्नर से कहा कि इस GO को फौरी तौर पर मनसूख करते हुए जंगलाती इलाक़ों में रहने वाले कबायली व गैर कबायली अफराद को आज़ादी से जीने का हक़ दिया जाए। स्वयं बापूराव ने निशानदही की कि आसिफाबाद कागज़नगर डिवीज़न्स को टाइगर कंजर्वेशन जोन में शामिल करना वहाँ के जंगलात पर इन्हिसार करने वाले कबायलियों के लिए तबाहकुन साबित होगा। इन्होंने कहा कि एक जानिब हुकूमत
पोडो ज़मीनात का मसला हल करने के लिए आगे आ रही है। वहीं दूसरी जानिब ऐसा जियो जारी करना नाकाबिल कबूल है। इन्होंने मज़ीद कहा कि जियो 49 के ख़िलाफ़ ज़िला भर में एहतजाज जारी है और तकरीबन 339 देहात उससे मुतासिर हो रहे हैं। स्वयं बापुराव ने बताया कि गवर्नर ने कबायली अवाम के साथ इंसाफ करने की यकीन दहानी कराई है। सवर्ना प्रोजेक्ट के ऊपरी इलाकों में हो रही बारिशों के सबब ज़िले के प्रोजेक्ट से एक बार फिर भर गए हैं। निर्मल ज़िले के सारंगपुर मंडल में वाक़ सवर्ना प्रोजेक्ट में धीरे धीरे बारिश का पानी दाखिल हो रहा है। प्रोजेक्ट की मुकम्मल सतह आब 1183 फीट है, जबकि इस वक्त पानी की सतह 1174.4 फीट तक पहुँच गई है। बेला मंडल के मरकज़ में वाक़ MPDO दफ्तर में पद्मावती मंडल फेडरेशन के ज़ेर एहतमाम इंदिरा महिला शक्ति समारोह मुनक़्क़िद किया गया। इस प्रोग्राम में मेहमान ख़ुसूसी के तौर पर DRDA PD रविंदर राठौड़ शरीक हुए। इन्होंने खिताब करते हुए कहा कि तेलंगाना हुकूमत ख़वातीन को माशी, समाजी और सियासी मैदानों में मसावी मौक़ा फ़राहम करते हुए बाख्तियार बनाने के लिए पुरअज़्म है। इन्होंने बताया कि ज़िले को 7 करोड़ रुपये इन ख़वातीन तंजीमों के लिए जारी किए गए हैं, जिन्होंने कर्ज़ लेकर वक्त पर अदायगी की है। మహిళలను ఆర్థికంగా చేయూతనిచ్చే కార్యక్రమాలు మీకు అందరికీ ధన్యవాదాలు. ఏంటంటే మీరు 10 సంవత్సరాల నుంచి సంఘాల్లో మార్పిడి జరగలేదు. ఈసారి సంఘాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా లోన్ బీమా దానికి కూడా అమౌంట్ వచ్చింది. మనకు కొన్ని విషయాలు ఇంకా మనం చాలా మహిళా సంఘాలకి ప్రతి మండలానికి ఒక మండల సమైక్యకు ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకింగ్ లో గత సంవత్సరం కొంతవరకు ఇందిరా మహిళా శక్తి మరి ఈ దీంట్లో భాగంగా మేము ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సంబరాల్లో భాగంగా ముఖ్యంగా నిన్న జిల్లా స్థాయిలో జెడ్ఎస్ మీటింగ్, అదే రకంగా ఈరోజు మండల సమాఖ్య సమావేశం కూడా ప్రతి మండలంలో అంటే జిల్లాలో ప్రతి మండలాల్లో జరుగుతున్నాయి. అంటే దీంట్లో ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత సంవత్సరం మహిళా శక్తి పాలసీ మరి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాంట్లో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ వినూత్నమైన కార్యక్రమాల్లో భాగంగానే అన్నీ కూడా మరి ముఖ్యంగా పెట్రోల్ బంక్ మహిళలకు, అదే రకంగా మరి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కానివ్వండి, మరి మీ సేవాస్ కానివ్వండి, అదే రకంగా దీనికి సంబంధించి అంటే వినూత్నమైన కార్యక్రమాలు మరి ముఖ్యంగా ప్రమాద బీమా, లోన్ బీమా, ఈ అన్ని కార్యక్రమాలు దీంట్లో మహిళా శక్తి భాగంలో తీసుకోవడం జరిగింది. అదే రకంగా గతంలో మరి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో గ్రూపులలో సభ్యులుగా ఉండడానికి అవకాశం ఉండే. మరి ఈ మహిళా శక్తి పాలసీలో భాగంగా
15 నుంచి 18 అంటే అడాల్సెంట్ గ్రూప్స్, తర్వాత అదే రకంగా 60 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలను కూడా కొత్త గ్రూపులుగా మరి ఏర్పాటు చేసుకుని వెసులుబాటు కల్పించడం జరిగింది. దాంట్లో మరి అందరికి కూడా మరి మేము జిల్లాలో మరి మహిళా సమాఖ్య అందరికి కూడా సెన్సిటైజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కువ మంది గ్రూప్స్ చేయడం, అదే రకంగా లోన్ క్వాంటమ్ ఇంతకుముందు గతంలో 8 నుంచి 10 లక్షల వరకు లోన్ ఇచ్చేవాళ్ళు. ఈసారి ఏంటంటే 10 నుంచి 20 లక్షలు కూడా ప్రభుత్వం అది కూడా పెంచింది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మహిళల యొక్క అభివృద్ధి మనకు జరగాలని అంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక చేయూత జరగాలి. మరి ఆర్థిక చేయూతలో భాగంగానే మరి వాళ్ళకు లోన్లకు సౌకర్యం ఎక్కువగా కల్పించడం, అదే రకంగా एक तरफ जहां रियासती हुकूमत किसानों को यूरिया की किल्लत से बचाने के लिए इक़दाम कर रही है, वहीं दूसरी तरफ बाज़ बदउनवान अफराद के ज़रिए यूरिया को गैर क़ानूनी तौर पर मुंतकिल किया जा रहा है। अफसरान की लापरवाही हुकूमत के फलाही अज़ाइम को नुकसान पहुँचा रही है। आदिलाबाद ज़िले में जुलाई के आखिर तक काफ़ी मकदार में यूरिया हुकूमत की जानिब से फराहम किया गया। यह यूरिया ज़िले के हाका सेंटरों को सरकारी निज़ाम के तहत मुंतकिल किया गया था। ताहम आदिलाबाद ज़िले के बेला मंडल के एक मरकज़ से गैर कानूनी तौर पर यूरिया मुंतकिल करते हुए गाड़ी पकड़ ली गई है। महाराष्ट्र को स्मगल की जा रही यूरिया की गाड़ी को किसानों ने पकड़ लिया। किसानों ने इल्ज़ाम लगाया कि यूरिया ग्रोमोर सेंटरों से स्मगल होकर महाराष्ट्र जा रहा है। हुक्काम को तवज्जो देने की इन्होंने अपील की। सांगलीला ఎత్తి పెట్టిన బండి చలో మన బ్యాగ్ సార్ ఒక్కడు కూడా పోకుండా నేను చేస్తా డ్రైవర్ నియమాలు మనం డ్రైవర్ నియమాలు అడిగని చెప్పి తెలుసా कुमरम्भी में आसिफाबाद ज़िले के किसान सड़कों पर उतर आए हैं। जैनूर मंडल के हेडक्वार्टर में मरकज़ी शाहरा पर यूरिया के लिए धरना दिया गया। किसानों ने कहा कि एक हफ्ते से मंडल में उन्हें यूरिया सप्लाई नहीं की जा रही है। बर वक्त यूरिया ना मिलने के बायस किसानों और ख़वातीन ने सड़क पर धरना दिया। किसानों का कहना था कि जो यूरिया ट्रक आते हैं वो कहाँ जा रहे हैं कुछ मालूम नहीं, लेकिन उन्हें यूरिया नहीं दिया जा रहा है, जिस पर इन्होंने गहरी मायूसी और नाराज़गी का इजहार किया। నా పేరు నేను ఇక్కడ సొసైటీలో డైరెక్టర్ ఉన్నా. ఇన్ని రోజుల నుండి వారం రోజుల నుండి వస్తున్నారు పోతున్నారు. వచ్చింది లోడ్ ఎక్కడ పోతుందో ఏమో రైతులు అందరూ బాధపడుతున్నారు. కాబట్టి మేము రోడ్డు మీద కూర్చున్నాం. దయచేసి మా వల్ల మీరు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. ఎవరైనా కానీ కలెక్టర్ కానీ పీఓ కానీ ఎవరైనా మా అదృష్టం ఇట్లా ఉన్నది. ఎన్ని రోజులు ఇక్కడ పని వదిలిపెట్టి వస్తారు రైతులు. ఆ రైతుల కోసం ఇంత రోడ్డు మీద కూర్చున్నాం. మాకు యూరియా కావాలి, మాకు డిఏపి కావాలనుకొని మేము కూర్చున్నాం. ఖచ్చితంగా మీరు सहकरिंचाలని కోరుకుంటున్నాం। खबरनामे के ख़त्म से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर।
जग्गा रेड्डी ने KTR को बनाया तनकीद का निशाना, कहा अदब से बात करो वरना जवाब सुनने तैयार रहो। आदिलाबाद में YS राजशेखर रेड्डी की 76वीं जयंती अक़ीदत व एहतराम से मनाई गई। YSR की फलाही नज़रियात आज भी ज़िंदा हैं, कांग्रेस कायदीन का इजहार ख़याल। हज 2026 के ऑनलाइन दरख्वास्तों का आगाज़, आदिलाबाद हज सोसाइटी की जानिब से मुफ्त रहनुमाई। हज सोसाइटी ज़िला सदर जनाब शाहिद अहमद तवक्कल की प्रेस कॉन्फ्रेंस। हल्का असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमात बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। आदिलाबाद ज़िले में गैर कानूनी यूरिया की स्मगलिंग पर कार्रवाई, पुलिस में केस दर्ज, ज़रूरी अफसर की प्रेस कॉन्फ्रेंस। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।